విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో భోజనం చేయడానికంటే ముందు ఎటువంటి ప్రదేశంలో కూర్చోవాలి, కాళ్ళను మడిచి కూర్చోవడం మూలంగా మనకు కలిగే లాభం ఏమిటి, భోజన పాత్రను ఛాతీ కంటే ఎక్కువ ప్రదేశంలో ఉంచి మనం భోజనం చేయకూడదు ఎందుకు, ఇటువంటి మనం తాగేటటువంటి భోజన సమయంలో నీటిని భోజన పాత్రకు కుడివైపులో ఉంచి ఎందుకు తాగాలి, ఇటువంటి అంశాలన్నింటినీ గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మొట్టమొదటగా మనం భోజనం చేయడానికంటే ముందు పాదాలను చేతులను పరిశుభ్రమైనటువంటి నీటితో కడుక్కొని ఆ తర్వాత పరిశుభ్రమైనటువంటి గుడ్డతో శుభ్రం చేసుకొని ఆ భోజనానికి మనం కూర్చోవాలి. భోజనానికి కూర్చునేటటువంటి ప్రదేశం సమతల భూమిపైన మనం కూర్చోవాలి. సమతలంగా ఉన్నటువంటి భూమిపైన చాపను పరుచుకొని కానీ దర్పాన్ని వేసుకొని కానీ 2 లేదా 3 ఇంచులు ఉన్నటువంటి పీటపై కానీ కూర్చొని మనం భోజనాన్ని చేయాలి. ఈ విధంగా మనం సమతలంపై ఉన్నటువంటి భూమిపై మనం భోజన పాత్రను ఉంచి మనం కూర్చోవడం మూలంగా మనం ఆ భోజనాన్ని సంతృప్తిగా చేయవచ్చు. ఎందుకంటే భూమి సమతలంగా ఉంది, ఆ భోజన పాత్ర సమతలంగా ఉంది, భోజన పాత్ర కూడా ఎటు కదలకుండా ఉంటుంది. కాబట్టి అదే ఒడిదొడుకున్నటువంటి ఎగుడుదిగుడుగా ఉన్నటువంటి భూమిపైన మనం కూర్చుంటే మనం కూర్చునే స్థితి కూడా ఎగుడుదిగుడుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ భోజన పాత్ర కదులుతూ ఉంటుంది. ఆ సమయంలో మన మనస్సు భోజనంపై లగ్నం కాదు. ఎంతసేపు భోజన పాత్ర కదులుతూ ఉన్నప్పుడు అది చేసే శబ్దం పైన మరి ఆ భోజన పాత్ర కదులుతూ ఉన్నప్పుడు ఆ భోజన పాత్రను పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది మనం కూర్చునే స్థలం కూడా ఎగుడుదిగుడుగా ఉండడం చేత సరిగ్గా మనం కూర్చోలేక అటు ఇటు మనం మార్చవలసి వస్తుంటుంది. కాబట్టి ఆసనాన్ని మార్చవలసి వస్తుంది, కాళ్ళను మార్చవలసి వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా సమతలంగా లేని ఎగుడు దిగుడు భూమిపైన కూర్చొని మనం భోజనం చేయకూడదు. అంతేకాకుండా గాలి వేగంగా వీచేటటువంటి ప్రదేశంలో కూడా కూర్చోకూడదు. ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం కూర్చోవడం మూలంగా భోజన పాత్రలో వేసేటటువంటి ఆహార పదార్థాలన్నీ జారుతూ ఉంటాయి. ఆ విధంగా జారడం మూలంగా కూడా ఆ భోజనం అంతా నేలపై వచ్చేస్తుంది పాత్రను దాటి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చోకూడదు. ఎందుచేతనంటే మన ఈ జీవితం అంతా కష్టపడి సంపాదించేటటువంటి ప్రతి సంపాదన ఈ జానడు పొట్టను తృప్తిపరచడం కోసమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకో. ఈ పొట్టలోకి మనం పంపించేటటువంటి ఆహార పదార్థాన్ని మనస్సును లగ్నం చేసి ఆస్వాదిస్తూ భోజనం చేయడం మూలంగా ఆ ఉదరాన్ని ఆ పొట్ట భాగాన్ని మనం తృప్తిపరిచిన వాళ్ళం అవుతాం. మన ఇంత కష్టపడి సంపాదించే ప్రతిదీ మన శరీరాన్ని తృప్తిగా ఉంచడం కోసమే. మన శరీరం తృప్తిగా ఉంది అంటే మనం తృప్తిగా ఉన్నట్లే. కాబట్టి భోజన సమయంలో మనస్సును లగ్నం చేసి భోజనం చేయడమే ఒక అద్భుతమైనటువంటి వరం అని గుర్తుంచుకోండి. భోజనానికి సమయం లేదు అని
నీవు అన్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు అగమ్య గోచరం చేస్తున్నావు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. నాకు భోజనం చేసే అంత సమయం కూడా లేదు అని అంటున్నావంటే నీ జీవితాన్ని అధోగమనంలోకి నెట్టివేస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎంత అజ్ఞానంలో బ్రతికిస్తున్నావో అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇది వాస్తవం. నేటి కాలంలో హడావుడిగా జీవితాలను సాగిస్తూ బస్సుల్లో కూర్చొని భోజనం చేస్తున్నారు, అల్పాహారాలని, టిఫిన్లని. అలా చేయడం మూలంగా నీ శరీరానికి కలిగే నష్టాన్ని గురించి నువ్వు ఆలోచించడం లేదు. బస్సుల్లో కూర్చొని చదవడం మూలంగా నీ కన్నులకు నష్టం జరుగుతుంది. బస్సుల్లో కూర్చొని నువ్వు భోజనం చేయడం మూలంగా నీ జీర్ణాశయానికి నష్టం జరుగుతుంది. అందుకే చిన్నతనంలోనే కంటి చూపు మనం కోల్పోతున్నాం. అందుకే చిన్నతనంలోనే గ్యాస్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు వచ్చి చేరుతున్నాయి మనకు. ఎందుచేతనంటే మనస్సును లగ్నం చేసి కదలనటువంటి ఒక స్థిరమైన ప్రదేశంలో కూర్చొని మన శరీరాన్ని స్థిరంగా ఉంచి, ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్ని మన మనస్సును స్థిరంగా ఉంచి భోజనం చేయాలి. కానీ కదిలే బస్సులో మన శరీరం కూడా కదులుతూ ఉంది. ఆ సమయంలో నువ్వు భోజనాన్ని ఇవ్వడం మూలంగా నీ శరీరము, నీ మనస్సు అనేది పరిపరి విధాలుగా ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో నువ్వు ఆ పరధ్యాసలో ఉంటూ నీ భోజనాన్ని అందులోకి నెట్టివేస్తున్నావు. కాబట్టి అది కూడా పరధ్యాసలో వెళ్ళి అది నిన్ను చిందరవందర చేస్తుంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నీవు ఆస్వాదించాలి అంటే భోజనాన్ని స్థిరంగా కూర్చొని సమతల ప్రదేశంలో కూర్చొని గాలి ఎక్కువగా వీచినటువంటి ప్రదేశంలో కూర్చొని నీవు భోజనం చేయడం మూలంగా నీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఎగుడు దిగుడు ప్రదేశంలో కూర్చోవడం మూలంగా నీ జీవితంలో అధిక ఎగుడు దిగుడులు అనేవి వస్తాయి. కదులుతున్న బస్సుల్లో ప్రయాణ సమయాల్లో నీవు భోజనం చేయడం మూలంగా నీ జీవితం వేగంగా కదిలి తొందరగా ముగించవలసి వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. నీ జీర్ణాశయాన్ని నువ్వు తృప్తిపరచడం నేర్చుకున్న నాడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నీ శరీరాన్ని, నువ్వు మనస్సును లగ్నం చేసి నువ్వు భోజనం చేసిన నాడే నువ్వు జీవితాన్ని జీవించినట్టుగా లెక్క. అలా జీవించిన జీవితం జీవితమే కాదు. భోజన సమయంలో మాట్లాడేస్తూ ముచ్చట్లు పెడుతూ, భోజనం చేసేదే ముచ్చట్లు పెట్టడం కోసం అన్నట్లుగా మనం భోజనం చేస్తూ ఉంటే మన జీవితం ఎప్పుడూ బాగుపడదు. మనం రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. ఆ తర్వాత మలి వయసు దాటిన తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ నీవు సంపాదించిందంతా అక్కడ మనం ఖర్చు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా సరే, ధనాన్ని మనం ఎలాగో సంపాదించాం, ఆ ధనాన్ని మనం వృధా చేసుకోవడంలో పెద్ద సమస్య లేదు అనుకోవచ్చేమో. కానీ నీ జీవితం ఎంతో కష్టంతో నడుస్తూ ఉంటుంది. నడవడానికి నడవలేని స్థితి, బయట పలువురితో మాట్లాడలేని స్థితి మలి వయసు దాటిన తర్వాత, అంటే 40-50 సంవత్సరాల వయసులోనే నీకు ఈ దౌర్భాగ్యం పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. జీవితాన్ని ఎల్లప్పుడూ నేను నూరేళ్ళు ఆనందంగా గడపాలి అంటే నువ్వు స్థిరంగా సమతల ప్రదేశంలో కూర్చొని భోజనాన్ని చేయడం నేర్చుకో. వాస్తవం అర్థమైంది అనుకుంటా. సమతల ప్రదేశంలో కూర్చొని వేగంగా గాలి వీచినటువంటి ప్రదేశంలో తూర్పు అభిముఖుడవై కూర్చొని భోజనాన్ని చేయడం మూలంగా మనకు ఎంతో మేలు జరుగుతుంది. మన జీర్ణాశయం అనేది సక్రమంగా తన పనిని తను చేసుకుంటూ ఉంటుంది. కదులుతూ ఉన్నప్పుడు, మనం ఎగుడుదిగుడు ప్రదేశంలో కూర్చున్నప్పుడు మన జీర్ణాశయం యొక్క పని అనేది సక్రమంగా సాగదు. ఆ భోజనం కూడా ఎగుడు దిగుడుగా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సమతల ప్రదేశాన్ని ఎంచుకొని వేగంగా గాలి వీచిన ప్రదేశంలో కూర్చొని భోజనం చేయండి. మీకు శుభం. ఇక రెండవ, భోజన సమయంలో కాళ్ళను మడచి కూర్చోవాలి. మొదటగా
కుడి పాదాన్ని మడిచి ఆ తర్వాత ఎడమ పాదాన్ని మడచి కూర్చోవాలి. అలా కూర్చోవడం మూలంగా మనకు కీళ్ళ జబ్బులు అనేవి రావు. ఇది మహాద్భుతమైనటువంటి వరం. ఎందుకంటే మన శరీరంలో ఏ భాగానికైతే మనం పని చెప్పమో ఆ భాగం అనేది రాను రాను పని చేయకుండా పోతుంది. ఆ భాగంలో నొప్పులు అనేవి ప్రారంభమవుతాయి. అందుచేతనే నేటి రోజుల్లో 30-40 ఏళ్ళకే కీళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. వాడకుండా ఉన్నటువంటి ఇనుప వస్తువు తుప్పు పట్టినట్లు నీ మోకాలు తుప్పు పట్టిస్తారు. దానికి గ్రీజు అనేది రాదు. ఆ గ్రీజు కోసం మనం రకరకాల టాబ్లెట్లను, ఇంజెక్షన్స్ను, ఆపరేషన్లను చేయించుకొని మన జీవితాన్ని నడపవలసి వస్తుంది. ఒక విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఆయుః ప్రమాణం మనకు పెరిగి ఉండవచ్చు కాక, కానీ మన జీవితాన్ని దినం నరకప్రాయంగా గడిపేస్తూ ఉన్నాం. మోకాళ్ళ నొప్పుల కారణంగా ప్రతి క్షణం నరకమే. ఆ నరకాన్ని అనుభవిస్తూ మనం ఈ జీవితాన్ని ఈడ్చవలసిన అవసరం ఉందా? మనం ప్రతిరోజు దినచర్యల్లో భోజనం చేసే సందర్భంలో మన మోకాలను మనం మార్చడం లేదు. ఎందుకంటే డైనింగ్ టేబుల్లో కూర్చుంటున్నాం, ఎత్తైన కుర్చీలపైన కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాం. ఇక నిద్రపోయేటప్పుడు మనం మోకాలను మడిచి నిద్రించడం అనేది ఉండదు. ఏ సందర్భంలో కానీ మనం భోజనం చేసే సమయంలో కానీ, కూర్చునే సమయంలో కానీ, ఆఫీసులో కూర్చునే సమయంలో కానీ ఎక్కడనైనా మనం మోకాలను మడిచి కూర్చునేటటువంటి స్థితి అనేది మనకు లేదు. కనీసం భోజన సమయంలోనన్నా మనం సమతలమైనటువంటి నేలపైన కూర్చొని ఈ విధంగా కాళ్ళను మడిచి కూర్చోవడం వలన మోకాలను బాగా ఉంచిన వాళ్ళం అయిపోయి మోకాళ్ళకు రక్త ప్రసరణ అనేది ఎక్కువగా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి విషయం దాగి ఉంది. ఈ విధంగా మనం మోకాలను మడవడం మూలంగా ఆ మడిచినంతసేపు ఇక్కడికి రక్త ప్రసరణ అనేది కాస్తంత తగ్గి పైభాగంలో అతి ప్రధానమైనటువంటి అవయవాలు ఉన్నటువంటి పైభాగంలో రక్త ప్రసరణ అనేది ఎక్కువగా సాగుతుంది. ప్రధానంగా మన జీర్ణ వ్యవస్థ ఎందుకు కూడా మనకు సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. ఆహారం అనేది జీర్ణమై రక్తంలో కలవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే పైభాగంలోనే ఈ జీర్ణాశయం, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ పైభాగంలో ఉన్నవి కాబట్టి వాటన్నిటికీ మనకు రక్త ప్రసరణ సరిగ్గా అందుతుంది. ఆ తర్వాత భోజనం నుంచి లేచిన తర్వాత పాదాల వరకు రక్త ప్రవాహం అనేది వేగంగా ప్రవహించి నీకు మోకాల నొప్పులు, పాదాలలో తిమ్మిరి పట్టడం లాంటి సమస్యలు ఏవీ లేకుండా చేస్తాం. అందుచేతనే మన ప్రాచీనులు ఈ విధంగా భోజనం చేసేవారు, ఈ విధంగా కూర్చొని భోజనం చేసేవారు. ఎంత అద్భుతమో చూడండి. ప్రతిదినం మనం ఆహారంని 3 సార్లు తీసుకునేటప్పుడు ముప్పొద్దులా మనం ఈ విధంగా కూర్చోవడం మూలంగా మోకాళ్ళకు వ్యాయామం జరిగినట్లయి మోకాళ్ళలో గ్రీజు అనేది ఉత్పత్తి అయ్యి నీ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యని జీవితాంతం రాకుండా అవుతుంది. కానీ మనం ఈ రోజుల్లో చిన్న పిల్లల కానుంచి భోజనాన్ని ఆ భూమాత పైన కూర్చుని భోజనం చేసేవారే లేకుండా పోయారు. ఆ కారణం చేత మనకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా గమనించండి. మనం నిలబడి భోజనాలు చేయడం, ఈ డైనింగ్ టేబుల్ల పైన కూర్చుని భోజనం చేయడం ఎంత నష్టాన్ని నీకు చేకూరుస్తుందో ఆలోచించు. నా దగ్గర ఆర్థికంగా ఉంది, నేను ఇంత అద్భుతమైనటువంటి ఇంత సుందరమైనటువంటి డైనింగ్ టేబుల్ నేను పెట్టుకుని భోజనం చేస్తాను అని అంటున్నావు. కానీ నీవు ఎంత ఆర్థికంగా ఎదిగినా కూడా నీ శరీరం రోగగ్రస్తమైనప్పుడు ఆ ఆర్థికత ఎందుకు పనికిరాదు అన్నటువంటి ఒక వాస్తవాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అంటే
నీ జీవితాన్ని నువ్వు ఎంత అజ్ఞానంలో బ్రతికేస్తున్నావో ఆలోచించుకో. డబ్బు నీకు సుఖాన్ని ఇస్తుందేమో కానీ శారీరక సుఖాన్ని ఇవ్వదు. శారీరక సుఖం అనేది నువ్వు చేసే ఆరోగ్య నియమాలు పాటించడం మూలంగానే లభిస్తుంది. నువ్వు కార్లలో తిరిగినా, ఏసీ రూముల్లో ఉన్న ఆరోగ్యం లేనిది ఎంత ఏసీ రూమ్ అయినా నువ్వు నొప్పి భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకోవాలంటే ఇకనైనా మనం మారాలి. మనం పురాతన కాలంలోకి వెళ్ళి కాస్తంత భోజనం చేసే పద్ధతిని మార్చుకుందాం. ఆరోగ్యంగా జీవించే విధానమే మన ప్రాచీనులు మనకు అందించారు. ఈ విధంగా కూర్చొని భోజనం చేయడం మూలంగా నీ మోకాళ్ళకు వ్యాయామం అనేది జరిగి నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ను గడుపు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం మూలంగా నీ జీవితం ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ లగ్జరీ లైఫ్ను నువ్వు ఆనందంగా గడపవచ్చు. ఇలాంటివి ఆచరించండి. మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోండి. భారతీయ సాంప్రదాయం వేళలా మనకు తెలియజేసింది ఒకటే ఒక అంశం, బాగా గుర్తుంచుకోండి. మనం ఆరోగ్యంగా ఎదగాలని, శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఎదగాలని మనం భోజనం చేసే పద్ధతి ప్రతి ఒక్కటి, మనం కూర్చునే పద్ధతి కావచ్చు, మనం నడిచే పద్ధతి కావచ్చు, ప్రతి అంశాన్ని వాళ్ళంత స్పష్టంగా తెలియజేశారు. మన జీవన శైలి అనేది ఈ విధంగా ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దలు తెలియజేశారు. ఈ రకంగా కూర్చుందాం. ఇకనైనా మన భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచేలా చేద్దాం. చిన్న వయసులోనే వాళ్ళను రోగగ్రస్తం చేసి మన జీవితాన్ని మన కళ్ళ ముందే మన పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. పెద్దల కళ్ళ ముందే పిల్లలు చనిపోతూ ఉన్నారు రోగాల చేత. ఇది ఎంత మనం బాధపడవలసినటువంటి విషయము ఆలోచించండి. మీరందరూ ఈ విషయం గురించి ఆలోచిస్తారని, ఇకపై భోజనాన్ని ఆ భూమాత పైన సమతలంగా ఉండేటువంటి ప్రదేశం పైన మీరు దర్పాన్ని వేసుకొని తూర్పు అభిముఖులై కూర్చొని ఈ విధంగా మోకాలను మడిచి కూర్చొని భోజనం చేస్తారని తెలియజేస్తూ, ఆ విధంగా చేయడం మూలంగా మనం ఆరోగ్యంగా ఉంటూ మన భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచుతూ మన ప్రాచీన ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ప్రాచీన ఋషుల రుణాన్ని తీర్చుకోవడం అంటే వారు చెప్పిన దాన్ని ఆచరించడమే. మన తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలను మనం ఆచరించడమే వారి రుణాన్ని మనం తీర్చుకున్నట్లు అవుతాం. అదే మనం వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలం. ఈ వాస్తవాన్ని గుర్తించండి.